ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం అధికార విభజన. ఇందులో 2 నుంచి 7 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. తమిళుల్లో సింహళీయుల్లో కలిపి ఎంత శాతం మంది క్రైస్తవులు ఉన్నారు? 1 17%, 2 23%, 3 7%, 4 14%. తమిళుల్లో సింహళీయుల్లో కలిపి ఎంత శాతం మంది క్రైస్తవులు ఉన్నారు? 1 17%, 2 23%, 3 7%, 4 14%. బెల్జియం దేశం మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారు? 1 49%, 2 59%, 3 53%, 4 39%. బెల్జియం దేశం మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారు? 1 49%, 2 59%, 3 53%, 4 39%. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంటే అందులో సింహాల భాషలు ఎంతమందిని అడుగుతున్నారు? 1 74%, 2 54%, 3 18%, 4 28%. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. సింహాల భాషలు ఎంతమంది అని అడుగుతున్నారు? 1 74%, 2 54%, 3 18%, 4 28%. ఎంత శాతం బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు? 1 2%, 2 12%, 3 27%, 4 1%. ఎంత శాతం బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు? 1 2%, 2 12%, 3 27%, 4 1%. ఎప్పుడు ఒక డచ్ భాష మాట్లాడే ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలు దారి తీసింది? 1 1970 80లలో, 2 1950 60లలో, 3 1980 90లలో, 4 1940 50లలో. ఎప్పుడు ఒక డచ్ భాష మాట్లాడే ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలు దారి తీసింది? 1 1970 80లలో, 2 1950 60లలో, 3 1980 90లలో, 4 1940 50లలో. హర్యానా జనాభాలో సుమారు ఎంత జనాభాను బెల్జియం కలిగి ఉంది? 1 50%, 2 70%, 3 80%, 4 40%. హర్యానా జనాభాలో సుమారుగా ఎంత జనాభాను బెల్జియం కలిగి ఉంది? 1 50%, 2 70%, 3 80%, 4 40%. బెల్జియంలోని సంఖ్యాకులైన ఏ భాష మాట్లాడే సమూహం మిగతా వారి కంటే ధనవంతులు, శక్తిమంతులు? 1 డచ్ భాష, 2 జర్మన్ భాష, 3 ఫ్రెంచ్ భాష, 4 ఇంగ్లీష్ భాష. బెల్జియంలోని అల్పసంఖ్యాకులైన ఏ భాష మాట్లాడే సమూహం మిగతా వారి కంటే ధనవంతులు, శక్తివంతులు? 1 డచ్ భాష, 2 జర్మన్ భాష, 3 ఫ్రెంచ్ భాష, 4 ఇంగ్లీష్ భాష. బెల్జియం ఎక్కడ ఒక చిన్న దేశం? 1 ఆఫ్రికా, 2 ఐరోపా, 3 ఆస్ట్రేలియా, 4 ఉత్తర అమెరికా. బెల్జియం ఎక్కడ ఒక చిన్న దేశం? 1 ఆఫ్రికా, 2 ఐరోపా, 3 ఆస్ట్రేలియా, 4 ఉత్తర అమెరికా. శ్రీలంక దేశంలోని శ్రీలంక తమిళులు ఎంతమంది? 1 18%, 2 74%, 3 73%, 4 13%. శ్రీలంక దేశంలోని శ్రీలంక తమిళులు ఎంతమంది? 1 18%, 2 74%, 3 73%, 4 13%. వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు ఎంతమంది? 1 60%, 2 38%, 3 40%, 4 70%. వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు ఎంతమంది? 1 60%, 2 38%, 3 40%, 4 70%. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. అందులో తమిళ భాషలు ఎంతమంది అడుగుతున్నారు? 1 74%, 2 78%, 3 38%, 4 18%. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. తమిళ భాషలు ఎంతమంది అడుగుతున్నారు? 1 74%, 2 78%, 3 38%, 4 18%. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడతారు? 1 80%, 2 70%, 3 70%, 2 20%, 3 70%, 4 30%. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడతారు? 1 80%, 2 20%, 3 70%, 4 30%. బెల్జియంకి ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి? 1 ఫ్రాన్స్, నెదర్లాండ్, 2 జర్మనీ, 3 లక్సెంబర్గ్, 4 పైవన్నీ. బెల్జియంకి ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి? 1 ఫ్రాన్స్, నెదర్లాండ్స్, 2 జర్మనీ, 3 లక్సెంబర్గ్, 4 పైవన్నీ. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం మంది డచ్ భాష మాట్లాడతారు? 1 80%, 2 70%, 3 20%, 4 30%. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం మంది డచ్ భాష మాట్లాడతారు? 1 80%, 2 70%, 3 20%, 4 30%. బ్రసెల్స్లో ప్రత్యేక సమస్య ప్రారంభమైంది. అదేంటంటే ఏ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు? 1 ఇంగ్లీష్ భాష, 2 డచ్ భాష, 3 జర్మన్ భాష, 4 ఫ్రెంచ్ భాష. బ్రసెల్స్లో ప్రత్యేక సమస్య ప్రారంభమైంది. ఏ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు? 1 ఇంగ్లీష్ భాష, 2 డచ్ భాష, 3 జర్మన్ భాష, 4 ఫ్రెంచ్ భాష. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. తమిళుల్లో సింహళీయుల్లో కలిపి ఎంత శాతం మంది క్రైస్తవులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 7%. తమిళుల్లో సింహళీయుల్లో కలిపి ఎంత శాతం మంది క్రైస్తవులు ఉన్నారంటే 7%. కరెక్ట్ ఆన్సర్ 3. బెల్జియం దేశం మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారంటే కరెక్ట్ ఆన్సర్ 2 59%. బెల్జియం దేశం మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారంటే 59% మంది. కరెక్ట్ ఆన్సర్ 2.
శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. అందులో సింహలీయులు ఎంతమంది అడుగుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 74%. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కూడిన జనాభా ఉంది. సింహల భాషలు అంటే శ్రీలంకలో నివసించేవారు లోకలోలు ఎంతమంది అంటే 74% మంది ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి, వాళ్ళు సింహలం మాట్లాడతారు. ఎంత శాతం బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు? కరెక్ట్ ఆన్సర్ 4, 1%. ఎంత శాతం బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడతారు? 1%. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు డచ్ భాష మాట్లాడే ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిందంటే కరెక్ట్ ఆన్సర్ 2, 1950, 60లలో. ఎప్పుడు డచ్ భాష మాట్లాడే ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉద్రిక్తతలు దారితీసిందంటే 1950లలో, 1950, 60లలో. కరెక్ట్ ఆన్సర్ 2. హర్యానా జనాభాలో సుమారు ఎంత జనాభాను బెల్జియం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి, 50%. హర్యానా జనాభాలో సుమారు ఎంత జనాభాను బెల్జియం కలిగి ఉందంటే సగం జనాభాని ఇచ్చారు, అది 50%. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. బెల్జియంలోని అల్పసంఖ్యాకులని ఏ భాష మాట్లాడే సమూహం మిగతా వారికంటే ధనవంతులు శక్తిమంతులు? కరెక్ట్ ఆన్సర్ 3, ఫ్రెంచ్ భాష. బెల్జియంలోని అల్పసంఖ్యాకులైన ఏ భాష మాట్లాడే సమూహం మిగతా వారికంటే ధనవంతులు శక్తిమంతులు అంటే ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు. కరెక్ట్ ఆన్సర్ 3. బెల్జియం ఎక్కడ ఒక చిన్న దేశం? కరెక్ట్ ఆన్సర్ 2, ఐరోపా. బెల్జియం ఎక్కడ చిన్న దేశం అంటే ఐరోపాలో. కరెక్ట్ ఆన్సర్ 2. శ్రీలంక దేశంలోని శ్రీలంక తమిళులు ఎంతమంది? శ్రీలంక దేశంలో శ్రీలంక తమిళులు ఎంతమంది అని అడుగుతున్నా? కరెక్ట్ ఆన్సర్ 4, 13% మంది. శ్రీలంక దేశంలోని శ్రీలంక తమిళులు ఎంతమంది అంటే 13% మంది. కరెక్ట్ ఆన్సర్ 4. వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు ఎంతమంది? కరెక్ట్ ఆన్సర్ 3, 40% మంది. వాలోనియా ప్రాంతంలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు ఎంతమంది అంటే 40% మంది. కరెక్ట్ ఆన్సర్ 3. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కొన్ని జనాభా ఉంది. తమిళ భాషీయులు ఎంతమంది? శ్రీలంకలో తమిళ భాషీయులు. కరెక్ట్ ఆన్సర్ 4, 18% మంది. శ్రీలంకలో కూడా వైవిధ్యంతో కొన్ని జనాభా ఉంది. తమిళ భాషీయులు ఎంతమంది అంటే 18% మంది మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 4. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడతారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి, 80%. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం మంది ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడతారంటే 80% మంది ప్రజలు మాట్లాడతారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. బెల్జియంకి ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ ఫ్రాన్సు, నెదర్లాండ్స్, జర్మనీ, లక్సెంబర్గ్. బెల్జియంకి ఏ దేశాలు సరిహద్దులు ఉన్నాయంటే ఫ్రాన్సు, నెదర్లాండ్స్, జర్మనీ, లక్సెంబర్గ్. కరెక్ట్ ఆన్సర్ 4. రాజధాని నగరమైన బ్రసెల్స్ ఎంత శాతం మంది డచ్ భాష మాట్లాడతారంటే కరెక్ట్ ఆన్సర్ 3, 20% మంది. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఎంత శాతం మంది డచ్ భాష మాట్లాడతారంటే 20% మంది. కరెక్ట్ ఆన్సర్ 3. బ్రసెల్స్లో ప్రత్యేక సమస్య ప్రారంభమైంది. ఏ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు? కరెక్ట్ ఆన్సర్ 2, డచ్ భాష. బ్రసెల్స్లో ప్రత్యేక సమస్య ప్రారంభమైంది. ఏ భాష మాట్లాడే ప్రజలు దేశంలో అధిక సంఖ్యాకులు కాగా రాజధాని నగరంలో మాత్రం అల్పసంఖ్యాకులు అంటే డచ్ భాష మాట్లాడేవారు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.